1953లో మద్రాసు నుంచి విడిపోయి నిధులు వనరులు లేక లాడింది సీమాంధ్ర. పచ్చగా కనిపించిన తెలంగాణను కలుపుకునేందుకు అక్కడి నేతలు కుట్రలకు తెరలేకుండా తెలంగాణ ప్రజల అదృష్టాన్ని పట్టించుకొని మొదటి ఎస్ఆర్సీ సూచనల్ని బేఖాతరు చేసింది. రాజకీయ మాయోపాయాలు వైరవీలతో 1956లో తెలంగాణ సీమాంధ్రతో కలిపి ఏర్పాటైందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 1956లో తెలంగాణలో సాగు విస్తీర్ణం 20 లక్షల ఎకరాలు. దాదాపు 50 ఏళ్ల తర్వాత అంటే 2000 సంవత్సరంలో తెలంగాణలో సగానికి తగ్గిన సాగు విస్తీర్ణం. ఈ నేల కోసం ఒక సాగునీటి ప్రాజెక్ట్ అయినా కట్టలేదు. తరాపున గోదావరి ఉన్న తెలంగాణంతా ఎడారిగా మారింది. ఈ గడ్డపై కృష్ణమ్మ పారిన భూములు వీళ్ళైనవి. వలసలు పెరిగి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా ముంబై, దుబాయ్, బొగ్గుబాయి బాట పట్టారు. సమైక్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట యమపాసమైంది. అప్పుల ఊపిలో కూరుకుపోయిన తెలంగాణ అన్నదాతపై కరెంటు ఛార్జీల పిడుగు. ఎదురు తిరిగిన రైతన్నలను బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపిన చంద్రబాబు సర్కార్. ఒక్క సాగులోనే కాదు, కొడుగుల్లోనూ దగాపడ్డది తెలంగాణ. అప్పుడు పోయి ప్రయోజనాలు మొత్తం తెలంగాణ బలిపించి తరతరాల ఈ నరక యాతను చూసి చలించిందో హృదయం. తెలంగాణ తలరాతను మార్చేందుకు కంకణం కట్టుకుంది. జాతిని విముక్తి చేసేందుకు నడుం బిగించింది. దశాబ్దాల కళ సాకారం చేసేందుకు సమర శంఖం పూరించింది.